సినిమాకి స్టార్ డైరెక్టర్ అనే హోదాలో ఉండగలిగే అద్భుతం ది గ్రేట్ ఆర్జీవి. సినిమా ఫీల్డ్లో కొంతమంది ఓ హిట్ తీసి లెజెండ్ అవుతారు, మరికొందరు ఓ ఫ్లాప్తో మాస్క్ అవుతారు. కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం వేరే లెవెల్కి చెందిన వింత వ్యక్తిత్వం. అతడు 27 సంవత్సరాల కెరియర్లో 26 ఫ్లాప్లు ఇచ్చాడు. అయినా ఇప్పటికీ స్టార్ డైరెక్టర్ అనే ట్యాగ్ను చులకనగా భుజాన వేసుకొని తిరుగుతున్నాడు. ఇది సాధారణ మనిషికి సాధ్యమయ్యే పని కాదు, ఇది ఆర్జీవీకే సాధ్యం. అతడి కెరియర్ చూసుకుంటే నిజంగా గుర్తుండిపోయే సినిమాలు 3-4. శివ 1989 ఫిలిం మేకింగ్లో ఓ రెవ్యులేషన్. రంగీలా 1995 మ్యాజిక్ మాదిరి సినిమా. సత్యం 1998 మాఫియా సినిమాలకు బైబిల్ లాంటిది. కంపెనీ 2022 ఫాలో అప్ కానీ ఓకే. ఇవి కాకుండా జంగిల్, సర్కార్ లాంటి సినిమాలు తప్పక తప్పినవే, కానీ లాభాల్లో పెద్దగా ఆశించదగినవే కాదు. వాస్తవానికి ఆర్జీవీ డైరెక్షన్ ఓ గ్రాఫ్ లాంటిది, కానీ అది మౌంట్ ఎవరెస్ట్ నుంచి నేరుగా దిగిపోతున్న లైన్లా ఉంటుంది. ఐస్ క్రీమ్, బ్యూటిఫుల్, లక్ష్మీస్ ఎన్టీఆర్, డేంజరస్ లాంటి సినిమాలు చూస్తే ఇవన్నీ ఏంటి, అసలు తీసినదే వర్మానా అనే డౌట్ రావడం సహజం. 2018లో మియా మిల్కోవాతో తీసిన గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ అనే షార్ట్ ఫిలింతో వర్మ ఫైనల్గా ఏం నేర్చుకోలేదంటే నేనేం నేర్చుకోలేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. దీని తర్వాత తను తీయడం మొదలుపెట్టిన సినిమాలు స్క్రిప్ట్ వర్క్ కంటే పబ్లిసిటీ స్టంట్లు ఎక్కువగా ఉండేవి. రాబోయే సినిమాకు ప్రెస్ మీట్ ఒకటైతే సినిమాకి ప్రేక్షకులే ఉండారన్నది మరో ఇన్నోవేషన్. ఇది వర్మ మ్యాజిక్, ఫిలిం స్టూడెంట్స్, ఫిలాసఫీ లవర్స్, సోషల్ మీడియా తలతిక్క ప్రొఫైల్స్ ఇలాంటివి ఎందుకు తీసాడురా బాబు అనే మేమ్స్ మాస్టర్స్ ఇవాల్టి జనరేషన్లో చాలామందికి వర్మ అంటే ఓ ఆసక్తికరమైన పాత్ర. డైరెక్టర్ కాదు, వాకింగ్ కంటెంట్ జనరేటర్. ట్విట్టర్లో వర్మ పెట్టే ట్వీట్లే సినిమా కంటే ఎక్కువ రెస్పాన్స్ తీసుకుంటూ ఉంటాయి. దాని మీద వర్మకి పక్కా క్లారిటీ ఉంది. నాకు సినిమాల కంటే కంట్రవర్సీలు బాగా నడుస్తాయి. ఎన్నికల సమయంలో జగన్కు మద్దతుగా తీసిన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ ఒక కొత్త కాంట్రవర్సీ తెచ్చింది. రాజకీయ పక్షాలు ఒక్కదాన్ని నిలబెట్టుకోవడానికే వర్మను ఉపయోగించుకుంటే ఇంకో పక్షం అతడిని తిట్టడానికే వాడుకుంటోంది. అయితే వర్మ మాత్రం ఇందులో మీమ్స్ ఖాతా తెరిచినట్టే. రెవెన్యూలమైన అటెన్షన్ మాత్రం పుష్కలంగా దక్కింది. వర్మకు ఒక ప్రత్యేకమైన కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు బాగోలేకపోయినా ఆయన తీసే టెక్, ఆయన చెప్పే ఒపీనియన్లు, ఆయన చేసే ట్వీట్లు ఇవన్నీ ఒకటే. వర్మ బ్రాండ్. అది ఆడినా ఆడకపోయినా ఓ ఆర్జీవీ స్టైల్ అనే పేరు మాత్రం మిగిలిపోయింది. అందుకే అంటారు, సినిమా జాతరలో విజయం ఒక్కసారి రాగలదు, కానీ పబ్లిసిటీ ముద్దుగా చచ్చిపోవాలంటే వర్మలా ఉండాలి.